లైఫ్లో అందరి దగ్గర స్పోర్ట్స్ పర్సన్ అవ్వాలనే స్పిరిట్ ఉంటుంది. కానీ కొంతవరకు రీచ్ అయ్యి ఇక ముందుకు వెళ్ళలేమేమో అని అక్కడే ఆగిపోతుంటారు. అలా కాకుండా చాలా వాటికి సాక్రిఫైస్ చేస్తే కానీ అనుకున్నవి సాధించలేము. ఇలాంటివి ఎన్నో వడిదడుకులను నెట్టుకొస్తూ కరాటే, కిక్ బాక్సింగ్ అనే కాకుండా మౌంట్ ఎవరెస్ట్ శిఖరాలను అధిరోహించిన వ్యక్తి భూపతిరాజు అన్మీష్ వర్మ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాలెంట్ అన్బీటబుల్ ఎపిసోడ్ నంబర్ 2. భూపతిరాజు అన్మీష్ వర్మ. ఈయన పూర్తి పేరు భూపతిరాజు శ్రీ సూర్య వెంకట సీతారామరాజు అన్మీష్ నాగేంద్ర శరత్ వర్మ. విశాఖపట్నానికి దగ్గరలో పునీత మల్లయ్యపాలెంలో 1992 నవంబర్ 4వ తేదీన వేణుగోపాలరాజు సత్యవేణి దంపతులకు జన్మించారు. ఇండియా తరపున వరల్డ్ కిక్ బాక్సింగ్ అండ్ కరాటే యూనియన్కి ప్రాతినిధ్యం వహించారు. కరాటేలో ఇండియా తరపున సీనియర్ మేల్ కేటగిరీలో గోల్డ్ మెడల్ సాధించిన మొట్టమొదటి భారతీయుడు. అన్మీష్ గారు తన కోచ్ గంటా కనకారావు గారు ఇచ్చిన శిక్షణతో సుమారు 60 బంగారు పతకాలను గెలుచుకున్నారు. ఈయనకి పర్వతాలను ఎక్కడంలో ఇంట్రెస్ట్ ఉండడం వలన 2018లో మౌంట్ ఎవరెస్ట్ అధిరోహించాలని నిర్ణయించుకున్నారు. ఇలా 2018లో మొదటిసారి మౌంట్ ఎవరెస్ట్ ఎక్కడానికి ప్రయత్నించి కొన్ని కారణాల వల్ల వెనక్కి వచ్చేశారు. మళ్ళీ 2021లో ప్రయత్నించి మౌంట్ ఎవరెస్ట్ పైన భారతీయ జెండాను ఎగరవేశారు. అన్మీష్ గారు మౌంట్ ఎవరెస్ట్ జర్నీ కోసం తెలుసుకునే ముందు ఆయన రీసెంట్గా సాధించిన విజయాల గురించి, తర్వాత మౌంట్ ఎవరెస్ట్ ప్రయాణం గురించి ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. నా పేరు అన్మీష్ వర్మ భూపతిరాజు. పూర్తి పేరు వచ్చేసి భూపతిరాజు శ్రీ సూర్య వెంకట సీతారామరాజు అన్మీష్ నాగేంద్ర శరత్ వర్మ. అండ్ నేను వచ్చేసి ప్రొఫెషనల్ మార్షల్ ఆర్టిస్ట్ని, అండ్ అలాగే ఇంటర్నేషనల్ మౌంటైనర్ని, అండ్ అలాగే సోషల్ వర్కర్ కూడా. నేను 2 times వరల్డ్ ఛాంపియన్షిప్ గెలిచాను. వరల్డ్ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్షిప్లో 2018 ఎథెన్స్ గ్రీస్లో ఫస్ట్ టైం గోల్డ్ మెడల్ వచ్చింది. అండ్ అలాగే 2019 ఆస్ట్రియా బ్రెగెన్స్లో గోల్డ్ మెడల్ వచ్చింది కంటిన్యూస్గా 2 times. అండ్ అలాగే కొన్ని ఇంటర్నేషనల్ మౌంటైన్స్ క్లైంబ్ చేశాను. ఒక సౌత్ ఆఫ్రికా హైయెస్ట్ మౌంటైన్ కిలిమంజారో, అండ్ అలాగే సౌత్ అమెరికా హైయెస్ట్ మౌంటైన్ అకాంకగోవా, అండ్ వరల్డ్స్ హైయెస్ట్ అండ్ ఏషియా హైయెస్ట్ మౌంటైన్ ఎవరెస్ట్ రీసెంట్గా క్లైంబ్ చేశాను ఈ జూన్ 1 మార్నింగ్ 5 AM. అండ్ అలాగే 2014 నుంచి కల్పవృక్ష అనే ఎన్జిఓ రన్ చేస్తున్నాను, ఒక స్టూడెంట్స్ యూనియన్ లాగా. వాళ్ళతో పాటు వాలంటరీ సర్వీసెస్ చేయించడం, అండ్ అలాగే ప్లాంటేషన్ కానీ, సెల్ఫ్ డిఫెన్స్ కానీ, బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కానీ, ఆర్గాన్ డొనేషన్ క్యాంప్స్ కానీ చేయిస్తున్నాను. నాకు ఒక సిబ్లింగ్ ఉన్నారు, మా అన్నయ్య భూపతిరాజు సుమంత్ వర్మ. డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉన్నారు, షార్ట్ ఫిలిం చేస్తూ ఉంటారు. అండ్ అలాగే ఇప్పుడు ఇండిపెండెంట్ ఫిలిం చేస్తున్నారు, నెక్స్ట్ ఫ్యూచర్ ఫిలిం చేయాలనుకుంటున్నారు. అండ్ అతను ఒక్కరే, మీ ఇద్దరం. సో తన అన్నయ్య అనమాట. నాకు ఒక 3 years ఉన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ బేసికల్లీ, అంటే రన్ చేయటం కానీ, ఈ వెపన్స్ కానీ ఇంట్రెస్ట్. సో మా ఫాదర్ వాళ్ళు కూడా కొంచెం కర్రసాము, కత్సాము ఇలాంటి వాటిల్లో ఉండటం వల్ల సో వాళ్ళ నుంచి నేర్చుకున్నాను. మా ఫాదర్ ఫస్ట్ నేర్పించారు కర్రసాము. సో అక్కడి నుంచి ఈ వెపన్స్ అనేవి నేర్చుకున్నాను. బట్ నాకు ఇండివిజువల్గా ఫైట్ చేయాలని, ఒక పర్సన్ టు పర్సన్ ఫైట్ చేయాలని కోరుకుండేది. ఫైటింగ్ మీద బాగా ఇంట్రెస్ట్. సో చాలామంది మాస్టర్స్ దగ్గర తీసుకెళ్ళారు మా డాడీ కరాటీ ఆ ఫీల్డ్స్లో జాయిన్ చేయడానికి రిలేటెడ్ టు మార్షల్ ఆర్ట్స్, బాక్సింగ్ కానీ, కిక్ బాక్సింగ్ కానీ. బట్ ఎక్కడ నాకు గురువులు నచ్చలేదు, అండ్ నాలాంటి నేర్పించడం చాలా కష్టం కాబట్టి ఎక్కడ వర్కౌట్ అవ్వలేదు. సో ఫైనలీ బాలాజీ పబ్లిక్ స్కూల్ అనే స్కూల్లో నేను చదువుతుండగా అక్కడ కరాటీ అనేది రీసెంట్గా ఇంట్రడ్యూస్ చేశారు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో అప్పుడు ఆ టైంలో. సో అప్పుడు గంటా కనకారావు గారు అని మా గురువు గారు నాకు పరిచయం అయ్యారు. సో ఆయన దగ్గర నచ్చి ఏదో స్కూల్లో జరిగే క్లాసెస్ నేర్చుకోవటం కాకుండా ఆయన దగ్గర పర్సనల్ క్లాసెస్కి వెళ్ళేవాడిని. ఆయన బయట గ్రౌండ్లో చెప్పే క్లాసెస్కి నాయుడు తోట అనే ఒక ఏరియాలో. సో అక్కడికి వెళ్ళి పర్సనల్ క్లాసెస్ తీసుకొని ఇంకొంచెం షైన్ అవ్వడానికి నాకు బాగా అడ్వాంటేజ్ అయింది. ఏదో స్కూల్లో చెప్పే 45 minutes 1 hour క్లాస్ కాకుండా ప్రతి ఎర్లీ మార్నింగ్ 5 o'clock వెళ్ళటం, ఆయన దగ్గర నేర్చుకోవటం. అలాగా నా జర్నీ వచ్చేసి నాకు ఒక 10 years ఉన్నప్పుడు స్టార్ట్ అయింది ఈ మార్షల్ ఆర్ట్స్ జర్నీ అన్నది. సో అప్పటి నుంచి ఫిట్నెస్ మీద బాగా ఇంట్రెస్ట్. అండ్ మా గురువు గారు ఒక శిక్షణ నాకు చాలా అడ్వాంటేజ్ అయింది. కొత్త కొత్త టెక్నిక్స్ నేర్చుకోవటం కానీ, ఎప్పుడు ఫోకస్ ఆన్ గోల్డ్ మెడల్. ఆయన ఎప్పుడు మమ్మల్ని ఒక మంచి ప్రోడక్ట్, గోల్డ్ మెడల్ ప్రోడక్ట్ కింద తయారు చేశారు. సో స్టిల్ ఐ గాట్ మోర్ దెన్ 60 gold medals in my life. So all credit goes to my guru garu Ganta Kanakaaravu garu and support from the family
ఎస్పెషల్లీ మై ఫాదర్ వేణుగోపాల్ రాజు గారు, వీళ్ళందరి సహకారంతో ఐ స్టూడ్ అప్. యా. ఆపర్చునిటీ అంటే ఇది ఆపర్చునిటీలో చెప్పలేము, ఇది మనకి అంటే ఎందుకంటే ఇది ఎవరు ఇచ్చేది కాదు ఇది, అండ్ మన చేతిలో ఉండేది కాబట్టి ఐ ట్రైడ్ ఫ్రమ్ 2014 నుంచి కష్టపడేది. ఎందుకంటే నాకు ఫస్ట్ ఒక ఇంటర్నేషనల్ టోర్నమెంట్ ఆడటానికి కానీ మన ఇండియన్ రిప్రజెంట్ చేయడానికి కానీ 2014లో ఫస్ట్ అవకాశం వచ్చింది లండన్ వరల్డ్ ఛాంపియన్షిప్కి. సో అప్పుడు వెళ్ళినప్పుడు సిల్వర్ మెడల్ వచ్చింది, ఏదో ఒక మెడల్ వచ్చింది హ్యాపీ, కానీ నాట్ అప్ టు ద మార్క్. మళ్ళీ 2015లో స్పెయిన్ వరల్డ్ ఛాంపియన్షిప్కి వెళ్ళాను, అక్కడ బ్రాంజ్ మెడల్ వచ్చింది, సిల్వర్ కంట కొంచెం కింద పొజిషన్కి వెళ్ళిపోయాను. మళ్ళీ 2016 యూఎస్ఏ వరల్డ్ ఛాంపియన్షిప్కి వెళ్ళాను, అక్కడ కూడా బ్రాంజ్ మెడల్ వచ్చింది, నాట్ అప్ టు ద మార్క్. అండ్ మళ్ళీ 2017లో ఐర్లాండ్ వెళ్ళాను, అక్కడ సిల్వర్ మెడల్ వచ్చింది, మళ్ళీ నాట్ అప్ టు ద మార్క్. మళ్ళీ 2018 ఎథెన్స్ గ్రీస్ వరల్డ్ ఛాంపియన్షిప్కి వెళ్ళాను, అక్కడ ఫస్ట్ టైం గోల్డ్ మెడల్ వచ్చింది. సో ఈ గోల్డ్ మెడల్ కోసం ఇన్ని ఇయర్స్ ఎంతమంది చెప్పినా అంటే ఏదో మెడల్ వస్తుంది కదా సాటిస్ఫై అయిపోయి ఇంకా ఏదో ఉద్యోగం చేసుకో, ఏదో స్పోర్ట్స్ కోటాలో కానీ అలా కానీ. బట్ నా ఎమోషన్ ఏంటంటే ఎప్పుడైతే 2014లో నాకు సిల్వర్ మెడల్ వచ్చిందో, ఎప్పుడైతే ఇంగ్లాండ్ ఫస్ట్ మెడల్ గోల్డ్ మెడల్ వచ్చి నేను సెకండ్ పొజిషన్ నుండి ఇంగ్లాండ్ నేషనల్ యాంథమ్ ప్లే అయిందో, సో దట్ డే ఐ డిసైడెడ్ నాకు ఖచ్చితంగా గోల్డ్ మెడల్ రావాలి, నా నేషనల్ యాంథమ్ నా వల్ల నేను వినాలని అప్పుడు అనుకున్నాను. సో ఫైనల్లీ 2018లో ఎథెన్స్ గ్రీస్ వరల్డ్ ఛాంపియన్షిప్లో ఫస్ట్ టైం గోల్డ్ మెడల్ వచ్చింది. సీనియర్ మెయిల్ కేటగిరీలో ఫస్ట్ టైం, అప్పటి వరకు ఇండియా గోల్డ్ మెడల్ లేదు. సో అది కూడా నా వల్ల రావటం, నా నేషనల్ యాంథమ్ నా వల్ల ప్లే అవ్వటం వేరే కంట్రీలో చాలా ఆనందంగా అనిపించింది. సో గోల్డ్ మెడల్ కోసం ఇంత కష్టపడ్డాం అనమాట. సో ఇట్స్ నాట్ ఎన్ ఆపర్చునిటీ, మన కష్టం అండ్ మన హార్డ్ వర్క్ దీని మీద వచ్చింది. ఇప్పటివరకు అయితే గవర్నమెంట్ నుంచి నేను ఎటువంటి స్పాన్సర్షిప్ తీసుకోలేదు, ఎందుకంటే కరాటే అనేది ఒక సీక్రెట్ స్పోర్ట్స్లోకి వస్తుంది. సో దీనికి స్పాన్సర్షిప్ రావడం అనేది చాలా కష్టం. ఈ షటిల్ అలాంటివి అయితే మనకు స్పాన్సర్షిప్ బేగా వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ఫెడరేషన్, ఏషియన్ ఒలింపిక్స్ గేమ్స్ లాంటివి అయితే ఇంకొంచెం స్పాన్సర్షిప్ వచ్చే అవకాశం ఫాస్ట్గా ఉంటుంది. బట్ మనం ఆడుతుంది ఇండివిజువల్ వరల్డ్ ఛాంపియన్షిప్ కాబట్టి, ఇయర్లీ వన్స్ టోర్నమెంట్ కాబట్టి, సో స్పాన్సర్షిప్ రావడం అనేది చాలా కష్టం గవర్నమెంట్ నుంచి. సో నేను ప్రైవేట్ స్పాన్సర్స్నే చూస్ చేసుకున్నాను. ఇనీషియల్గా నాకు సిఎంఆర్ రావణ్ గారు అని వైజాగ్ నుంచి ఆయన సపోర్ట్ చేశారు, మా బాబాయ్ గారు చిన్నాన్ గారు సత్యనారాయణ రాజు గారు అని చెప్పేసి ఆయన సపోర్ట్ చేశారు ఇనీషియల్గా. అండ్ అలాగే ఎప్పుడు నా ప్రతి టోర్నమెంట్కి సపోర్ట్ చేసేది, ఏ ఈవెంట్కైనా సపోర్ట్ చేసేది రానా గారిని, రానా అప్పలపట్టు ఆయన సపోర్ట్ చేశారు. సో నాకు ఎప్పుడు సపోర్ట్ చేసిన ప్రైవేట్ స్పాన్సర్సే. ఇప్పటివరకు గవర్నమెంట్ నుంచి స్పాన్సర్షిప్ తీసుకొని నేను ఎటువంటి ఛాంపియన్షిప్కి వెళ్ళలేదు ఆర్ ఎనీ ఎక్స్పెడిషన్స్కి. సో అంతా ప్రైవేట్ స్పాన్సర్స్ మీద రన్ అయింది. మనకి యూజువల్ ఏంటంటే ఫైనాన్షియల్ సపోర్ట్ అనేసరికి చాలా ప్రాబ్లము, చాలామంది చేయరు. మోరల్ సపోర్ట్ మాత్రం చాలా ఫ్రీగా దొరుకుతుంది కాబట్టి మనకు అందరూ ఏంటంటే జస్ట్ భుజం తట్టేసి నువ్వు సూపర్, నువ్వు తురుము కేక, నువ్వు ఎక్కేయగలుగుతావు నాకు తెలుసు, నీ మీద నీకంటే నాకు ఎక్కువ నమ్మకం ఉందంటారు తప్ప జోబులోంచి తీసి 1 రూపాయి ఎవరు. సో అలా ఎవరైతే మనం నమ్మిస్తారో మనం దేవుడి కింద భావించాలి. సో డిఫికల్ట్ థింగ్స్ ఇందులో ఏంటంటే మనకి బేసికల్గా ఒక ప్రొఫైల్ ఉంటే మనకి స్పాన్సర్షిప్ రావడం అనేది కొంచెం ఈజీ అవుతుంది. అంటే మనం వెళ్ళి ఏదో నేను ఒక ఫస్ట్ పర్సన్ నేను ఇప్పుడు ఎవరెస్ట్ ఎక్కాలనుకుంటున్నాను, మనం ఏది ప్రూవ్ చేసుకోకుండా వెళ్ళి అడగడం అనేది కూడా కరెక్ట్ కాదు. ఫస్ట్ మనం ప్రూవ్ చేసుకోగలగాలి. సో వాళ్ళకి నమ్మకం తెప్పించగలగాలి, ఎస్ మన వల్ల వర్త్ ఉంది. ఎందుకంటే మనం నిజంగా వర్తబుల్ అయితే ముందుకు వచ్చే వాళ్ళు చాలామంది ఉంటారు మన సర్కిల్లోనే. సో మనం అది ఫస్ట్ ఆఫ్ ఆల్ సంపాదించుకోగలగాలి, ఆ నమ్మకం మనం వాళ్ళకి ఇవ్వగలగాలి. సో అది ఇవ్వగలిగితే ఇట్స్ నాట్ ఎ డిఫికల్ట్. ఏదో మనం పేదలని చెప్పి ఇది ఎవరెస్ట్కో 30 లక్షలు అవుతుందని చెప్పి మనం ఆగిపోక్కలే. దానికి ముందు ఏదో కోర్సెస్ చేసి ఏదైనా మంచి రికార్డ్స్ చేసి వాళ్ళకి మనం చూపెట్టగలిగితే ఏదైనా మనం కష్టపడకుండా మన సక్సెస్ అనేది మనకు రాదు కాబట్టి. సో ఇట్స్ ఎ డిఫికల్ట్ థింగ్ టు గెట్ స్పాన్సర్షిప్, బట్ అది మన మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో మనం ఎంతవరకు వర్తబుల్ అనేది అవతలాలకు ప్రూవ్ చేయగలుగుతామో తెలిస్తే సో వీ కెన్ గెట్ స్పాన్సర్షిప్ అనమాట. ఆపర్చునిటీస్ అంటే యంగ్స్కి చాలా ఉన్నాయి, అది మనం ఎంచుకునే ఫీల్డ్ బట్టి ఉంటుంది. అండ్ వాళ్ళు చూపించే ఇంట్రెస్ట్ అండ్ వాళ్ళ డెడికేషన్ దాని మీద ఎంతవరకు ఉన్నదో అన్న దాని మీద వాళ్ళకి సక్సెస్ ఉంటుంది. సో ఒకప్పుడైతే మనకి చాలా ఆటలకి డౌట్స్ ఉండే, ఇప్పుడు ఏదైనా మనకు నాలెడ్జ్ దాని మీద గెయిన్ చేయాలన్నా గూగుల్ కానీ యూట్యూబ్ కానీ ఇవన్నీ హెల్ప్ చేస్తున్నాయి. ప్రతిదీ సోషలైజ్డ్ అయ్యింది, ప్రతిదానికి సోషల్ ప్లాట్ఫామ్ అనేది ఒకటి ఉంది. సో ఎవరికి నచ్చిన ఆపర్చునిటీస్ వాళ్ళు చూస్ చేసుకోవచ్చు యాక్చువల్లీ. సో అన్నిటికి దెర్ ఇస్ ఎ గుడ్ ప్లాట్ఫామ్. మనం ఎంతవరకు దాని మీద సిన్సియారిటీగా అండ్ డెడికేటెడ్గా ఉన్నాం అనేది ఇంపార్టెంట్. ఎన్జిఓ రన్ చేస్తున్నాను, కల్పవృక్ష అని చెప్పేసి. అది 2014లో స్టార్ట్ చేశాను. నేను ఎప్పుడైతే కాలేజ్ చదువుతున్నానో అప్పటి నుంచే నాకు సోషల్ యాక్టివిటీస్ మీద కానీ
అలాగే నా ఫ్రెండ్స్కి ఎవరెవరైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళంతా కలిసి ఒక గ్రూప్ అయి చేస్తే బెటర్ అని నాకు అనిపించింది, ఒక ఆర్గనైజేషన్ పేరు మీద. సో నాకు మొక్కలంటే ఎక్కువ ఇష్టం, చెట్లు అంటే ఎక్కువ ఇష్టం కాబట్టి సో నేను కల్పవృక్ష అన్న పేరుని చూస్ చేసుకున్నాను. సో అది బ్లెస్సింగ్ ట్రీ అంటాం దాన్ని. అండ్ మేము చేసే యాక్టివిటీస్ ఎస్పెషల్ ఏంటంటే అవేర్నెస్ యాక్టివిటీస్ చాలా ఎక్కువ చేసాము స్టార్ట్ చేసిన దగ్గర నుంచి. వాలంటరీ యాక్టివిటీస్ ఏదైనా మేజర్ ఈవెంట్స్ వైజాగ్లో జరిగితే స్టూడెంట్స్ అందరం కలిసి వాలంటరీ యాక్టివిటీస్ చేయడం కానీ, ముఖ్యంగా ప్లాంటేషన్ అనేది చాలా ఎక్కువ చేసాము. అండ్ సీడ్ బాల్స్ అవేర్నెస్ అంటే ప్లాంట్స్, సీడ్ బాల్స్, అండ్ అలాగే బ్లడ్ డొనేషన్ క్యాంప్స్, అండ్ అలాగే ఆర్గన్ డొనేషన్ మీద అవేర్నెస్ క్యాంప్స్. ఎస్పెషల్లీ మేము బాగా చేసిన ఈవెంట్ ఏంటంటే సెల్ఫ్ డిఫెన్స్ క్లాసెస్. ఇప్పుడు వరకు 1,00,000 మంది ఆడపిల్లలకి సెల్ఫ్ డిఫెన్స్ నేర్పించాం, వితౌట్ టేకింగ్ మనీ, ఫ్రీగానే కోచింగ్ ఇచ్చాం. చాలా మంది స్కూల్ పిల్లలకు కానీ, గవర్నమెంట్ హై స్కూల్స్ పిల్లలకి, అండ్ అలాగే కాలేజ్ ఆడపిల్లలకి, అండ్ అలాగే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఆడపిల్లలకి, వీళ్ళందరికీ సెల్ఫ్ డిఫెన్స్ నేర్పించడం జరిగింది. సో ఇలాగ మన ఆర్గనైజేషన్స్తో డిఫరెంట్ యాక్టివిటీస్ సోషల్ కాజెస్ మీద చేయటం, అండ్ అలాగే పబ్లిక్ అవేర్నెస్ తీసుకురావడం లాంటి ముఖ్యమైన పనులు కూడా మనం ఎప్పుడు చేస్తూ ఉంటాం అన్నమాట. ఎంపీగా పోటీ చేయడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే నాకు స్పెషల్ ఇంట్రెస్ట్ పాలిటిక్స్ అంటే. ఇప్పుడు ప్రతి మనిషి ఒక ఇంజనీర్ అవ్వాలనుకుంటాడు, దానికి ఒక ఎంసెట్ ట్రాక్, అండ్ అలాగే డాక్టర్ అవ్వాలంటే ఎంబీబీఎస్ ట్రాక్, అలా చాలా ఫీల్డ్స్ ఉన్నాయి. బట్ పొలిటికల్గా ఏంటంటే ఒక ప్రాపర్ ట్రాక్ లేదు. ఏ మనిషికైనా వెళ్ళాలంటే ప్రజెంట్ ట్రాక్ ఏంటంటే మన ఫాదర్ కానీ, గ్రాండ్ ఫాదర్ కానీ పొలిటికల్గా ఉండాలి, లేదంటే మనం మంచి బిగ్ షాట్ అయ్యి ఉండాలి, బిజినెస్ మ్యాన్ అయ్యి ఉండాలి, లేదంటే ఒక ఎమ్మెల్యే కింద పోటీ చేయాలంటే ఒక 50 కోట్లు ఆస్తి ఉండాలి. సో ఇవన్నీ క్రైటీరియాస్ అయిపోయి తప్ప వాట్ అబౌట్ యూత్ పాలిటిక్స్లోకి ఎలా రాగలుగుతారు, వాళ్ళకి వే ఏంటి, ట్రాక్ ఏంటి. సో నేనేం ఎంచుకున్నానంటే సో ట్రాక్ లేదు, కాన్స్టిట్యున్సీ ప్రకారంగా ఒక 20 సంవత్సరాలు వచ్చిన ఏ యువకుడైనా పోటీ చేయొచ్చు పాలిటిక్స్లో. సో ఆ ఒక్క దాని మీద సో ఐఎమ్ వెరీ మచ్ ఎలిజిబుల్. నేను ఇండియన్ని, ఎస్పెషల్లీ నా డెవలప్మెంట్ నేను ఇండియాలోనే చూడాలనుకుంటున్నాను. నా డెవలప్మెంటే కాదు, నా ఇండియా డెవలప్మెంట్ కూడా నా వల్ల నేను చూడాలనుకుంటున్నాను. సో ఇవన్నీ రీజన్స్ తోటి నేను 2019 ఎలక్షన్స్లో పోటీ చేశాను. అప్పుడు నాకు 26 ఇయర్స్ వచ్చాయి. సో ట్రాక్ లేదు కాబట్టి నేను ఒక పాత్ క్రియేట్ చేయాలనుకున్నాను. సో ఎలాగంటే మనలా జీరో నుంచి వచ్చిన వాళ్ళు, అసలు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు, ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు ఎలా వే క్రియేట్ చేసుకోవాలి. సో అది నేను యూత్కి ఎస్పెషల్లీ గైడెన్స్ ఇవ్వడానికి కానీ, ఏదైనా చేయడానికి ఉపయోగపడేలా ఒక ప్రాపర్ ట్రాక్ వేసుకున్నాను. సో ప్రతి మనిషికి పోటీ చేయాలన్న ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ ఎక్కడ ఆగిపోతారంటే ఏ పార్టీ నుంచి పోటీ చేయాలి, ఎలా పోటీ చేయాలి, అసలు ఏంటా అన్నది. అంటే పోటీ చేస్తే మనల్ని ఎవరైనా ఏదైనా చేసేస్తారా, లేదంటే మనకి ఎంత లాస్ అయిపోతుంది, మన దగ్గర డబ్బు లేదు, లేదంటే బ్యాక్గ్రౌండ్ లేదని ఆలోచిస్తారు. సో మన ట్రై ఎప్పుడు మనం చేయాలనుకున్నప్పుడు అది మన చేతిలోనే ఉంటుంది. కాబట్టి నేను ఇండిపెండెంట్గా ఫస్ట్ స్టార్ట్ చేశాను. ఇప్పుడు నాకు చాలా పార్టీస్ ఆఫర్ చేస్తున్నప్పటికీ ఎందుకు ఇదంతా జరిగిందంటే నేను స్టార్ట్ చేశాను. అంటే పొలిటికల్గా నేను చేయలేనని చెప్పి నేను డిసైడ్ అవ్వలేదు. సో ఐ కెన్ డూ అన్న దృఢ సంకల్పం నాలో ఉండటం వల్ల నేను ఈ 2019 ఎలక్షన్స్లో ఇండిపెండెంట్గా పోటీ చేయటం వల్ల కొంతమంది ఎన్ని ఆప్షన్స్ ఉన్నా, పార్టీ ఆప్షన్స్ ఉన్నా, ఎస్పెషల్లీ స్టూడెంట్స్ పార్టీ పోలింగ్ బూత్లోకి వెళ్ళి 2,000 మంది వరకు ఓటేశారు. సో ఎన్ని ఆప్షన్స్ ఉన్నా మనకి వేయటం, సో ఇవన్నీ ఏంటంటే నాకు చాలా స్ట్రాంగ్ చేసింది. సో ఐ హ్యావ్ ఏ కెపాసిటీ టు కంటెస్ట్ అండ్ ఐ హ్యావ్ ఏ కెపాసిటీ టు విన్ అని నాకు అనిపించింది. సో నేను దాని మీదే ఎప్పుడు ఫోకస్ చేస్తూ ఉంటాను. సో ఖచ్చితంగా సక్సెస్ అవుతాను. ప్రతిదీ నాకు ఇనీషియల్ స్టేజ్లో ఫెయిల్యూర్స్ వస్తాయి, ఎందుకంటే హ్యూజ్ సక్సెస్ వస్తుంది నాకు ఇప్పుడు లాస్ట్లో. సో వెయిటింగ్ ఫర్ ద హ్యూజ్ సక్సెస్ ఇన్ పాలిటిక్స్ ఆల్సో. మిషన్ 1/1826 అంటే ఏంటంటే ఇప్పుడు మనకు మామూలుగా 5 సంవత్సరాల కంటే మనకు 5 సంవత్సరాలు ఒకసారి ఎలక్షన్ టర్మ్ వస్తుంది. ఈ 5 సంవత్సరాలు మొత్తం 1826 రోజులు ఉంటాయి. ఆ 1826 రోజులు ఒక్కరోజు మనం నీతిగా నిజాయితీగా ఓటు వేయగలిగితే ఖచ్చితంగా మార్పు అనేది మొదలవుతుంది. ఆ ఒక్కరోజే మనం నిజాయితీగా ఉండాల్సింది. మిగతా రోజులు మనం ఎలా ఉన్నా అది గవర్నమెంట్ చేతిలో ఉంటుంది కాబట్టి మనం ఒక ప్రాపర్ పాత్రలోనే ఉంటాం అనమాట. సో ఆ ఒక్కరోజు నిజాయితీగా ప్రతి ఒక్కరు ఓటు వేయాలని ఒక ఉద్దేశంతో దాని మీద అవేర్నెస్ తీసుకురావడానికి మిషన్ 1/1826 అనేది స్టార్ట్ చేసాం. సో ఇది కంప్లీట్లీ రిలేటెడ్ టు ఓటర్స్ అనమాట. సో ఆ ఒక్కరోజు నిజాయితీగా ఓటు వేయాలనేది మా ముఖ్య ఉద్దేశం. కరాటీ, మార్షల్ ఆర్ట్స్ అండ్ మౌంటైనరింగ్ అంటే నేను ఎటు షిఫ్ట్ కాలేదు. అంటే షిఫ్ట్ అంటే మళ్ళీ ఇంకా వెళ్ళిపోవటమే, ఇటు అక్కడ ఉంటాం కాబట్టి. సో నేను ఏం చేశానంటే 2 సైమల్టేనియస్గా చేయటం జరిగింది. ఒక పక్క అంటే మనం ఏంటంటే సక్సెస్ అన్నది ఒక దాంట్లోనే చేయగలుగుతాం ఒక మనిషి అన్నది కాకుండా, సో మనకి వచ్చే ఆలోచన అంటే నేను వీటిలో చెయ్యాలి, ఖచ్చితంగా సాధించాలని మనకు దృఢ సంకల్పం ఉంటే ఎన్నైనా సాధించవచ్చు. అది మన క్యాపబిలిటీ మీద ఆధారపడి ఉంటుంది. మనం తక్కువగా చూసుకోకుండా ఉంటే ఎస్ నేను చేయగలుగుతానన్న దృఢ సంకల్పం మనలో ఉంటే ఎన్నైనా సాధించగలుగుతాం. మనం ఎంచుకునే ఫీల్డ్, దాని మీద ఉన్న మన ఇంట్రెస్ట్ అండ్ అలాగే ఎంతవరకు దాన్ని
మనం కాన్సన్ట్రేటెడ్గా దాన్ని డెడికేషన్గా దాన్ని చూస్తున్నాం అనేది ఇంపార్టెంట్. సో కరాటీలో ఇప్పుడు నేను ప్రూవ్ చేసుకున్నానంటే వరల్డ్ నెంబర్ 1 అవ్వాలి. సో అందులోని ప్రూవ్ చేసుకున్నాను. అండ్ మౌంటైనర్ బెస్ట్ మౌంటైనర్ అనిపించుకోవాలంటే వరల్డ్స్ హైయెస్ట్ మౌంటైన్ ఎవరెస్ట్ క్లైమ్ చేయాలి. సో అందులోని ప్రూవ్ చేసుకున్నాను. అండ్ అలాగే ఇంకేదన్నా అనిపించినా మ్యాక్స్ అందులో ప్రూవ్ చేసుకోవడానికే చూస్తాను. ఎందుకంటే సక్సెస్ అనేది ఒక దాంతో ఆగిపోదు. మనం మనకి ఎన్ని ఆలోచనలు వచ్చినా మనం ఎన్ని చేయాలనుకున్నా అన్నీ మనం చేయగలుగుతాం. ఎందుకంటే ప్రజెంట్ యూత్ కాబట్టి. సో నా వీలైనంత వరకు నా ఎఫర్ట్స్ పెట్టి నేను అనుకున్న ప్రతిదీ సాధించడానికి కోసం నేను చూస్తాను. సో ఎటు షిఫ్ట్ కాకుండా ఏదైతే చేయాలనుకుంటున్నా అవన్నీ సైమల్టేనియస్గా 1 by 1 చేసుకుంటూ పోతాను. యూజువల్లీ మన లుక్లా అంటాము. లుక్లా నుంచి బేస్ క్యాంప్ చాలా ఈజీగా వెళ్తాం, కానీ బేస్ క్యాంప్ నుంచి హడల్స్ స్టార్ట్ అవుతాయి. కుంభు ఐస్ ఫాల్ ఉంటుంది. ఐస్ ఫాల్ ఎప్పుడు పడుతుందో తెలియదు. సో అందరూ ఏంటంటే ఒకటే ప్రేయర్ చేస్తారు, ఫస్ట్ ఐస్ ఫాల్ దాటారని. అది దాటేస్తే కొంచెం అంటే ఐస్ ఫాల్ అనేది ఉండదు. సో వెదర్ ఏమైనా ఛాలెంజెస్ ఉంటే రావాలి. అండ్ క్యాంప్ 2 to క్యాంప్ 3 అండ్ క్యాంప్ 3 to క్యాంప్ 4 చాలా స్టీప్ ఉంటుంది అనమాట. సో మనం బాడీ కూడా బ్యాలెన్స్ చేసుకోవడం చాలా కష్టం. చిన్న రిడ్జ్ ఉంటుంది. సో ఇవన్నీ ఛాలెంజెస్, ఇవన్నిటికీ మనం ప్రిపేర్ అయ్యే వెళ్తాం. సో ఇలా ట్రైనింగ్స్ తీసుకుని వెళ్తాం. కాకపోతే అక్కడ వెదర్ మారిందంటే ఇది చాలా ఛాలెంజింగ్ అవుద్ది అనమాట. సో చాలా ఇయర్స్ తర్వాత ఈ 2021 అన్న సీజన్లో వెదర్ చాలా హార్ష్ అయిపోయింది. సో మేము తక్కువతో ఒక 6 days మేము అక్కడ స్ట్రక్ అయిపోవాల్సి వచ్చింది. సో డిపెండ్స్ ఆన్ ద డే అండ్ డిపెండ్స్ ఆన్ ద డిస్టెన్స్ అండ్ డిపెండ్స్ ఆన్ ఆల్టిట్యూడ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మేము లుక్లా నుంచి బేస్ క్యాంప్కి వెళ్ళినప్పుడు అంతా డే టైమే, అంటే లీజర్గా 10 o'clock స్టార్ట్ అయ్యేవాళ్ళం, ఈవినింగ్ అయ్యేలోపు రీచ్ అయిపోయేవాళ్ళం. అండ్ కానీ మనకి బేస్ క్యాంప్ నుంచి స్టార్ట్ అయ్యే ట్రెక్స్ ఎలా ఉంటాయంటే చాలా లాంగ్ ట్రెక్స్ ఉంటాయి. ఎవరు ఏ టైంకి రీచ్ అవుతారన్నది చెప్పలేం. అండ్ యూజువల్ ఏంటంటే ఇప్పుడు మనకి 10, 11, 12, 1, 2 ఆ టైంకి సన్ ఎక్కువైందంటే ఈ మంచు అనేది కరిగిపోయి మన మీద పడిపోయే అవకాశం ఉంటుంది అనమాట. సో ఎర్లీగా బయలుదేరుతాం. అంటే ఎలాగంటే మిడ్ నైట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా స్పీడ్ ఆ డిస్టెన్స్ ఒక 8 hours వెళ్ళిపోతానంటే నేను ఒక 12కి 1కి అలా బయలుదేరుతాను. సో ఒకవేళ 12 hours 13 hours పట్టేవాళ్ళు 10:30, 11కి నైట్ టైం స్టార్ట్ అయిపోతారనమాట. సో మేము యూజువల్లీ 2కి అలా స్టార్ట్ అయ్యేవాళ్ళం, ఎందుకంటే కొంచెం ఫాస్ట్గా వెళ్ళేవాళ్ళం కాబట్టి. సో మ్యాక్సిమం బేస్ క్యాంప్ నుంచి అన్నీ మన నైట్ టైమ్సే ట్రెక్ స్టార్ట్ అవుతాయి. ఒక్క క్యాంప్ 1 నుంచి క్యాంప్ 2 మాత్రం డే టైం స్టార్ట్ అవుతాం, ఎందుకంటే అది డిస్టెన్స్ చాలా తక్కువ. క్యాంప్ 1, క్యాంప్ 2 కొంచెం స్ట్రైట్ ఉంటుంది, స్టీప్ ఉంటుంది అనమాట. సో అక్కడొక్కటి తప్ప మిగతావన్నీ మనం నైట్ టైమ్సే స్టార్ట్ అవుతాం మ్యాక్సిమం ఫ్రమ్ ద బేస్ క్యాంప్. సో నేను ఈ క్లైమేట్కి ఎలా అక్లమటైజ్ అయ్యగలిగానంటే ముందు తీసుకున్న ట్రైనింగ్స్ ప్రకారంగా. సో ఫస్ట్ నేను బేసిక్ మౌంటైనరింగ్ కోర్స్ వచ్చేసి డార్జిలింగ్ సిక్కింలో చేశాను, అది హిమాలయన్ మౌంటైనరింగ్ ఇన్స్టిట్యూట్లో. సో అక్కడ ఏంటంటే మనకి క్లైంబింగ్ టెక్నిక్స్ ఇవన్నీ నేర్పిస్తారనమాట. సో అక్కడ ఈ కోర్సెస్ చేసిన అక్కడ A grade వచ్చింది. అండ్ అలాగే అడ్వాన్స్ మౌంటైనరింగ్ కోర్స్ వచ్చేసి జిమ్లో చేశాను, జవహర్లాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటైనరింగ్ అని కాశ్మీర్లో ఉంది. ఈ రెండు ఏంటంటే అండర్ ఇండియన్ ఆర్మీ మనం కోర్సెస్ తీసుకోవాలి, వాళ్ళకి పర్మిషన్స్ ఉంటాయి. సో ఇట్స్ వెరీ టఫెస్ట్ ట్రైనింగ్స్ అనమాట. సో ఆ టఫెస్ట్ ట్రైనింగ్స్లో కూడా A grade సంపాదించి మళ్ళీ అడ్వాన్స్ మౌంటైనరింగ్ కోర్స్ నుంచి వింటర్ ఎక్స్పిడిషన్కి వెళ్ళాను. ఎందుకంటే మనకి హడల్స్ అన్నీ ముఖ్యంగా ఏముంటాయంటే బేస్ క్యాంప్ తర్వాత హెవీ టెంపరేచర్ ఉంటుంది, హై ఆల్టిట్యూడ్స్ ఉంటాయి, క్లైంబింగ్ అడ్వాన్స్ టెక్నిక్స్ ఉంటాయి. సో మేము చేసామంటే మన ఇండియాలో వన్ ఆఫ్ ద హైయెస్ట్ స్టాక్ యాంగ్రీ అని ఒక పీక్ ఉంది. సో దాన్ని సబ్మిట్ చేయడానికి వెళ్ళాము లేహ్ లదాఖ్లో. సో అక్కడ ఏంటంటే టెంపరేచర్ కూడా చాలా లోలో ఉంటుంది, మైనస్ టెంపరేచర్స్లో ఉంటుంది అనమాట. సో మనకి ఏంటంటే యూజువల్లీ మన బాడీకి మైనస్ టెంపరేచర్స్ అలవాటు కానీ అక్లమటైజ్ కానీ అవ్వకపోతే మనకి డిసీజెస్ వస్తాయి, హైపోథర్మియా అలాంటివి. సో అలాంటివి రాకుండా మనం ముందుగానే మన బాడీ ప్రిపేర్ చేసుకోవడానికి ఈ ట్రైనింగ్స్ అన్నీ చేస్తాం అనమాట. సో ఇవన్నీ చేయగలిగితే ఈ బేస్ క్యాంప్ తర్వాత జరిగే వాటికి మనం ఎఫెక్ట్ అవ్వకుండా కొంచెం అక్లమటైజ్ అవ్వగలుగుతాం. ఎవరెస్ట్ వెళ్ళక ముందే మనకు ప్రతిదీ తెలుసు, అక్కడ జనాలు చనిపోతారని తెలుసు, మన వెళ్ళే దారిలో డెడ్ బాడీస్ ఉంటాయని తెలుసు, వెదర్ మారితే మనం కూడా చనిపోతామన్న విషయం మనకు తెలుసు. ఇవన్నీ తెలిసాకనే మనం అక్కడికి వెళ్తాం. అక్కడికి వెళ్ళాక మళ్ళీ డెడ్ బాడీస్ చూసి మనం మోరల్గా డౌన్ అయ్యి వెనక్కి రావడం అనేది అది మన మూర్ఖత్వం. మనం ఎంతో మెంటల్ లెవెల్ లోలో ఉంటే కానీ మనం ఆ పని చేయం. సో అక్కడికి వెళ్ళాక ఏంటంటే మనకు అన్నీ ప్రిపేర్డ్గానే వెళ్తాం. అక్కడ డెడ్ బాడీస్ ఉంటాయని తెలుసు, అవి క్రాస్ చేయాలని తెలుసు, మనం కూడా ఉంటామో పోతామో తెలియదు. సో ఇవన్నీ తెలిసి కూడా అక్కడికి వెళ్ళి వెనక్కి రావాల్సిన ఇది ఉండకూడదు. సో నేను ఏంటంటే నాకు ఇవన్నీ ముందే తెలుసు, నేను చాలా స్ట్రాంగ్గానే వెళ్ళాను. సో అన్నీ పెద్దగా పట్టించుకోలేదు. నా మోటో ఏంటంటే టాప్ ఆఫ్ ద వరల్డ్లో నా ఇండియన్ నేషనల్ ఫ్లాగ్తో నేను ఉంచాలన్నది నా మోటో. సో ఇవేమీ నాకు హర్డిల్స్ కింద అనిపించలేదు, కొంచెం ఎంజాయ్ చేస్తాను, వెళ్ళి ఫైనల్గా సక్సెస్ఫుల్గా సబ్మిట్ చేశాను. ఎస్.
షెర్పా అన్న వాళ్ళు చాలా ఇంపార్టెంట్. బేసికల్గా నాకు తెలిసినంత వరకు వాళ్ళు అక్కడ మనకు దేవుళ్ళ టైప్ అనమాట. సో మన ప్రాణం బతకాలన్నా, మన ప్రాణం తీసుకెళ్లాలన్నా ఏదన్నా వాళ్ళ డెసిషన్ మేకింగ్ మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు వెదర్ రిపోర్ట్ బాగోపోతే మనం అన్నాను ప్రిడిక్ట్ చేయాలి, ఎందుకంటే మనం పెరిగేది మౌంటైన్స్లో కాదు కాబట్టి. అండ్ మన వాతావరణం ప్రిడిక్ట్ చేయడానికి, అండ్ అలాగే రూట్స్ మనకి తెలియవు. వాళ్ళు అక్కడే పుట్టి పెరిగే వాళ్ళు కాబట్టి మౌంటైన్స్లో వాళ్ళకి చాలా అవగాహన ఉంటుంది వీటి మీద. అండ్ అలాగే మనం హై ఆల్టిట్యూడ్స్లో వెయిట్ ఎక్కువ మోయలేం. ఒక 10 కేజీలు 15 కేజీలు 20 కేజీలు మన లిమిట్ ఉంటుంది. వాళ్ళు మోర్ దెన్ 50-100 కేజీస్ కూడా మోయగలుగుతారు, ఎందుకంటే వాళ్ళు పుట్టడం పెరగడం ఆల్టిట్యూడ్స్లో కాబట్టి వాళ్ళు అలా వెళ్ళగలుగుతారు. సో మనం అన్న వాళ్ళం అక్కడ అంతలా సస్టైన్ అవ్వడం చాలా కష్టం. సో వితౌట్ షెర్పా వెళ్ళటం అనేది నార్మల్ క్లైంబర్స్కి ఇంపాసిబుల్ థింగ్. ఎవరైనా రొటేషన్స్ ఆల్రెడీ చేసుండి, ఎవరెస్ట్ చేసుండి, హై ఆల్టిట్యూడ్ ట్రైనింగ్స్ చేసుండి అలాంటి వాళ్ళు ఏమైనా చేయగలుగుతారు తప్ప మిగతా వాళ్ళు వితౌట్ షెర్పా చేయటం అనేది అసంభవం, అలా జరగదు. యాక్చువల్గా చాలామంది సీనియర్ మౌంటైనర్స్ కూడా 2-3 షెర్పాని పట్టుకొని వెళ్తారు, ఒక షెర్పా కాకుండా, ఎందుకంటే వాళ్ళ నీడ్ అంత ఉంటుంది. సో దే ఆర్ లైక్ గాడ్. సో ఖచ్చితంగా షెర్పా అన్న వాళ్ళు ఉండాలి, వాళ్ళు మేజర్ రోల్ ప్లే చేస్తారు ఎక్స్పిడిషన్లో. నా షెర్పా వచ్చేసరికి ఫస్ట్ పాసంగ్ అని ఒక షెర్పా వచ్చారు, ఆయనకి 28 years. సో మీ ఇద్దరం చాలా ఫ్రెండ్స్ అయిపోయాం. సో నా ఫస్ట్ రొటేషన్, నా ఫస్ట్ సమ్మిట్కి వెళ్దాం అనుకున్న యాక్చువల్ 12th అప్పుడు తను నాతో పాటు వచ్చారు. బట్ తను ఏంటంటే ఆల్మోస్ట్ సమ్మిట్కి వెళ్తున్న టైంలో తనకి ముక్కులో నుంచి నోట్లో నుంచి బ్లీడింగ్ హెవీగా అయిపోవటం వల్ల సో ఇద్దరం సమ్మిట్కి వెళ్ళలేకపోయాం, ఎందుకంటే ఆయన వదిలేసి చావు బతుకులో నేను వెళ్ళలేని పరిస్థితి. సో మళ్ళీ నేను పాసంగ్ని తీసుకొని మీ ఇద్దరం కిందకు వచ్చేసాం, ఫుల్ బేస్ క్యాంప్ వరకు వచ్చేసాం, ఎందుకంటే లైఫ్ మ్యాటర్స్ కాబట్టి. నేను సమ్మిట్ సాక్రిఫైస్ చేశాను ఆల్మోస్ట్. బట్ నాకు ఏంటంటే మళ్ళీ ఆపర్చునిటీ వచ్చింది. మళ్ళీ నాకు టెంబా అని చెప్పేసి ఇంకో షెర్పా రావటం, అతను సీనియర్ మోస్ట్ షెర్పా అండ్ టీమ్ లీడ్ కూడా, ఆయన ఆల్రెడీ 8 times ఎవరెస్ట్ చేశారు. సో నేను టెంబా కలిసి మళ్ళీ నెక్స్ట్ సమ్మిట్కి వెళ్ళాము, మళ్ళీ June 1st సబ్మిట్కి వెళ్ళాం. సో సక్సెస్ఫుల్గా సబ్మిట్ చేసాం. అండ్ వాళ్ళకి ఎంతవరకు రికగ్నైజేషన్ వస్తుందంటే, ఇప్పుడు మనం ప్రతి జీవితంలో కొంతమంది ఉంటారు, వాళ్ళు ఏంటంటే రికగ్నైజేషన్ ఎక్స్పెక్టేషన్ లేకుండా వర్క్ చేసేవాళ్ళు. సో వీళ్ళు ఏంటంటే వాళ్ళది ఒక బాధ్యతగా కూడా చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు కమర్షియల్ అయింది కొన్ని చోట్ల, బట్ దే ఆర్ లైక్ దట్ అనమాట. సో ఏంటంటే కమర్షియలైజ్డ్ కాకుండా చాలామంది ఉన్నారు, ఏంటంటే వాళ్ళ డ్యూటీ కింద. సో వీ షుడ్ బి దేర్ అన్నట్టు చాలామంది ఉంటారనమాట అక్కడ. ఎస్. ఆక్సిజన్ షార్టేజ్ అనేది ఏమి జరగలేదు, ఎందుకంటే మేము ఎనఫ్ ఆక్సిజన్సే క్యారీ చేసుకుని వెళ్ళాం, అవి సరిపోతాయి యాక్చువల్లీ. కాకపోతే ఏం జరిగిందంటే, ఫాస్ట్గా క్లైమ్ చేయాలనే ఉద్దేశంతో నేను నా షెర్పాను వదిలేసి సమ్మిట్కి వెళ్తున్నాను. హిల్లరీ స్టెప్ అంట అనమాట, అక్కడ నుంచి 1 గంట ఉంటుంది సమ్మిట్కి. అక్కడికి వెళ్ళేసరికి నాకు చాలా అన్ఈజీగా అనిపించింది, అంటే వామిటింగ్ సెన్సేషన్ కానీ, సో కొంచెం ఇన్బ్యాలెన్స్డ్గా అనిపించింది బాడీ. సో అప్పుడు ఒక 15 గంటలో నా షెర్పా వచ్చి చూసి ఏం చెప్పారంటే ఆక్సిజన్ అయిపోయిందని చెప్పారు. సో నేను ఏంటంటే సిలిండర్ మార్చుకోలేదు. సో ఆయన రాగానే ఇమీడియట్గా సిలిండర్ మార్చారనమాట, ఆక్సిజన్ సిలిండర్. సో ఆక్సిజన్ అంటే నా ఫాస్ట్నెస్ వల్ల ఆక్సిజన్ ఆగిపోయి నేను సఫర్ అయ్యాను తప్ప షార్టేజ్ అన్నది అయితే ఏం జరగలేదు. ఆల్ గుడ్. ఎస్. ఆ ఫెయిల్యూర్స్ అంటే ప్రతి ఒక్కరికి లైఫ్లో కామనే ఫెయిల్యూర్, అలాగే నాకు కామన్గా జరిగింది. కానీ ఫెయిల్యూర్ అన్నది నేను అంత సీరియస్గా తీసుకోలేదు, ఎందుకంటే నాకు తెలుసు నేను సక్సెస్ అవ్వగలుగుతానని, అండ్ ఖచ్చితంగా సక్సెస్ అవుతానని తెలిస్తేనే నేను ఆ ఫీల్డ్లోకి వెళ్తాను. బట్ ఏంటంటే ఫెయిల్యూర్ వల్ల ఇంకొంచెం ఎక్కువగా నేర్చుకోగలుగుతాను, ఇంకొంచెం ఎక్కువ స్ట్రాంగ్ అవ్వగలుగుతాం అనమాట. సో అది మేబీ ఫస్ట్ స్టెప్ అవ్వచ్చు మన సక్సెస్కి కానీ మన మోటివేషన్కి కానీ. సో దాని నుంచి మనం మోటివేట్ అయ్యి మంచి లెసన్ తీసుకొని ముందుకెళ్ళగలిగితే ఇంకొంచెం బాగా సక్సెస్ అవ్వచ్చు, ఇంకొంచెం మంచిగా ఉత్తీర్ణులు అవ్వచ్చు అనమాట మనం. సో ఏదో ఫెయిల్యూర్ అయిపోయని చెప్పేసి మనం అక్కడితో ఆగిపోయి మనం చేయాల్సింది అక్కడే ముగించకుండా మనం ఇంకా ముందుకెళ్తే ఖచ్చితంగా మనం అనుకున్నది ఖచ్చితంగా సాధించగలుగుతాం. సో ఫెయిల్యూర్ వల్ల నేర్చుకోగలుగుతాం తప్ప దానివల్ల నష్టం అయితే ఉండదు. మనం ఆగిపోతేనే నష్టం ఫెయిల్యూర్ వచ్చిందని. నాకు కొన్ని క్రైటీరియాస్ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను చేయాలనుకుంటే చేయటం కోసం ఎక్కువ ఫోకస్ చేస్తానమాట. సో నాకు ఎవరెస్ట్ దాంట్లో సిచ్యువేషన్లో బేసికల్గా జరిగింది ఏంటంటే, నేను 2017లో 17-18 ఆ సీజన్లో 18లో నేను నార్త్ సైడ్ నుంచి సమ్మిట్కి వెళ్ళినప్పుడు నేను యాక్చువల్గా చేసింది ఒక సాక్రిఫైస్. అంటే నాకు సమ్మిట్ చేయగల స్టామినా సత్తా అన్నీ ఉండి కూడా ఒక అబ్బాయి ప్రాణం కాపాడటం కోసమే నేను కిందకు వచ్చాను. బట్ నాకు కిందకు వచ్చిన తర్వాత ఎలా అయిందంటే, నేను ఏదో కాల్ బాగో కిందకు వచ్చాను, నాకు ఆక్సిజన్ పడలేదని, ఆల్టిట్యూడ్స్ నాకు సింక్ అవ్వని, ఇలాగా నెగిటివ్ న్యూస్ రావటం వల్ల అది నాకు ఎమోషన్ అయిపోయింది. అంటే ఎప్పుడు చేస్తాను, కంప్లీట్ చేయాలి, నేను ప్రూవ్ చేసుకోగలగాలి, సో ఇవన్నీ మిస్కన్సెప్షన్స్ అని నేను ప్రూవ్ చేయాలి అన్న దీంట్లోకి నేను వెళ్ళిపోయాను. సో ఎమోషన్ ఎక్కువ క్యారీ చేయలేక ఈ సీజన్ పాండమిక్ ఉన్నా అన్నీ ఉన్నా ఎలాగైనా చేసేయాలన్న ఒక దృఢ సంకల్పంతో వెళ్ళి సక్సెస్ఫుల్గా చేసుకొని వచ్చాను అనమాట.
ఏంటంటే ఏ ప్రొఫెషన్కైనా దేనికైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కన్సిస్టెన్సీ ఉండాలి దాని మీద. సాక్రిఫైస్ అన్నది నీ స్పోర్ట్స్ కోసం చెప్పాలి తప్ప నువ్వు ఎంచుకున్న స్పోర్ట్స్ కానీ ఫీల్డ్ కానీ దాన్ని సాక్రిఫైస్ చేయకూడదు వేరే వాటి కోసం. సో మన ఎయిమ్ మన డ్రీమ్ మీద ఫోకస్డ్గా ఉండాలి, దానికోసం ఏదైనా సాక్రిఫైస్ చేయగలగాలి, దాని మీద కమిట్మెంట్ ఉండగలగాలి. సో దాని మీద నువ్వు ఎంత కష్టపడగలవో అంతా 100% కష్టపడగలిగితే దాన్ని రీచ్ అవ్వగలుగుతావు. అంతే తప్ప నా దగ్గర డబ్బు లేదనో, లేదంటే నాకు బ్యాక్గ్రౌండ్ లేదనో, లేదంటే నేను ఇది చేయలేనో అలా కాకుండా ఒక పాజిటివ్ యాటిట్యూడ్ తోటి నేను ఖచ్చితంగా చేయగలుగుతాను అన్న దృఢ సంకల్పంతో చేయగలిగితే 100% ఎవరైనా సక్సెస్ అవ్వగలుగుతారు. సో ఎందుకంటే వేరియస్ స్పోర్ట్స్ కానీ వేరియస్ ఫీల్డ్స్ ఉంటాయి కాబట్టి ఒక్కొక్కటి ఒక్కొక్క వేరే వెళ్తుంది అనమాట. సో మనం ఒకదానికి జనరలైజ్డ్గా చెప్పలేము. సో మనం ఎంతవరకు ఎఫర్ట్ చేయగలుగుతున్నాం, మనం ఎంత సిన్సియర్గా ఉన్నామని మాత్రం 100% ఇంపార్టెంట్. Please do like, share and subscribe Kinda Knowledge YouTube channel. Thank you.